శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. పద అర్థం చూద్దాం రండి. శ్రద్ధావాన్ విశ్వాసం ఉన్నవాడు, లభతే పొందుతాడు, జ్ఞానం జ్ఞానం, తత్పరః దానిపైనే కేంద్రీకృతమైన వాడు, సంయత ఇంద్రియాలను నియంత్రించిన వాడు, జ్ఞానం లబ్ధ్వా జ్ఞానం పొందిన తరువాత పరాం శాంతిం పరమమైన శాంతిని అచిరేణ త్వరలోనే అధిగచ్చతి పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు జ్ఞానం ఎవరికి లభిస్తుందో విను. ప్రతి ఒక్కరికి జ్ఞానం దొరకదు. జ్ఞానం పొందాలంటే 3 ముఖ్యమైన గుణాలు అవసరం. మొదటిది శ్రద్ధ. నమ్మకం లేకపోతే ఎంత నేర్చుకున్నా ఫలితం ఉండదు. రెండవది తత్పరత, ఫోకస్, మనసంతా దానిపైనే ఉండాలి. మూడవది ఇంద్రియ నియంత్రణ. ఇంద్రియాలు అదుపులో లేకపోతే మనస్సు స్థిరంగా ఉండదు. అర్జున ఈ 3 ఉన్నవాడు తప్పకుండా జ్ఞానం పొందుతాడు. మరియు జ్ఞానం వచ్చిన వెంటనే అతను ఒక గొప్ప ఫలితాన్ని పొందుతాడు. అది ఏమిటంటే పరమశాంతి. అది బయట దొరికేది కాదు, లోపల పుట్టేది. అర్జున జ్ఞానం ఉన్న చోటే నిజమైన శాంతి ఉంటుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా ఉపదేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.